ఎలన్ మాస్క్ ట్విట్టర్ సీఈఓ ఏదైతే సింగపూర్తో పాటు ప్రపంచంలో 2100 నాటికి అనేక దేశాలు అదృశ్యమైపోతాయి అన్నాడు. అదేంది ఏ సముద్రంలో కొట్టుకుపోతాయా లేకపోతే అంతఃకలహాలంటే కాదు, జనాభా రేటు తగ్గిపోవడంతో నాశనం కాబోతున్నాయి దీంతో పాటు అనేక దేశాలు. ఈ అంశానికి సంబంధించిన ఒక చిన్న కథనం చూద్దాం. దేశాలు మాయమవుతాయా? ఎలన్ మాస్క్ అవునని అంటున్నాడు. మరి మొన్న ఒకరోజు బెంగళూరు వెళ్ళా, ఓ రోడ్డులో 2 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 20 హాస్పిటల్స్ కనిపించినాయి. అందులో సగానికి సగం ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్, ఒక్కొక్కటి ఇంద్రభవనంలో ఉన్నాయి. స్టార్ హోటల్స్కి ఏమాత్రం తీసిపో. కట్ చేస్తే మొన్న మధ్య ట్విట్టర్లో ఎలన్ మాస్క్ సింగపూర్ మాయమైపోతుంది తొందరలో అన్నాడు. అర్థం కాలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లల్ని కానండి అన్నారు ఎప్పుడు. అది విని నేను ఆల్రెడీ 140 కోట్ల జనాభా ఉన్నారు, ఇదేం సలహా అనుకున్నా. కానీ పాల్కీ శర్మ ఫస్ట్ పోస్ట్లో న్యూస్ విన్నాక కొన్ని ఆర్టికల్స్ చదివాక అర్థమైంది ఏంటంటే వీళ్ళు అంటుంది నిజమే, పిల్లలు తగ్గిపోతున్నారు, బాగా తగ్గిపోతున్నారు. 1950లో ఫెర్టిలిటీ రేట్ 6.5% ఉంటే ఇప్పుడు 2కి దగ్గరలో ఉంది. మరీ ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలు ఇంకా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1.5 ఉంది. అందుకని బాబు గారు అలా అన్నారు. ఏమవుతుంది ఫెర్టిలిటీ రేట్ తగ్గితే? పిల్లల దగ్గర వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. అలా జరిగితే ప్రభుత్వాల మీద సోషల్ స్కీమ్స్, పెన్షన్, హెల్త్ ఇలాంటి వాటి మీద పెట్టే బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. అభివృద్ధి జరగాలంటే పిల్లలు రావాలి, చదవాలి, వాళ్ళు మంచి మంచి స్కిల్స్ నేర్చుకుని దేశాభివృద్ధికి దోహదపడాలి. ఇది జరగకపోతే భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంటుంది. ఈ లెక్క ప్రకారం 2100కి సౌత్ కొరియా ముందు మాయమవుతుంది అంటున్నారు. ఎలన్ మస్క్ సింగపూర్ అండ్ మెనీ అదర్ కంట్రీస్ మే ఎక్స్టింక్ట్ అని ట్వీట్ చేశాడు. దానికి కారణం జనాభా స్టడీగా ఉండాలంటే కావాల్సిన ఫెర్టిలిటీ రేట్ 2.1 అయితే సింగపూర్లో అది 0.97కు పడిపోయింది. బ్రెజిల్ కూడా స్లోయెస్ట్ పాపులేషన్ గ్రోత్ 2023లో నమోదు చేసింది. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. దేశ సగటు ఫెర్టిలిటీ రేట్ కన్నా ఇక్కడ తక్కువ ఉంటుంది. రాజకీయంగా చూస్తే ఎంపీ సీట్లు సర్దుబాటు జనాభా ఆధారంగా జరిగితే మన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనేది మన నాయకుల వాదన. అప్పట్లో అభివృద్ధి జరగాలంటే కుటుంబ నియంత్రణ అమలు చేయాలన్నారు. కేరళ 1988లోనే ఆ గంత సాధిస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 95, 2000 మధ్యన సాధించాయి. కానీ అదే ఇప్పుడు మనకు శాపంలా మారుతుంది. రాజకీయాలు పక్కన పెడితే ఇలా పిల్లల సంఖ్య తగ్గిపోతూ పెద్దల సంఖ్య పెరుగుతుంటే ఓల్డేజ్ డిపెండెన్సీ రేషియో పెరుగుతుంది. మన దేశంలో 60 పైబడిన జనాభాలు 40% మంది బిలో పావర్టీ లైన్ కిందకే వస్తారు. అంటే వాళ్ళ బాగోగులు బడ్జెట్ మొత్తం ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. అటు హాస్పిటల్స్ ఖర్చు, ఇటు పెన్షన్ల ఖర్చు రెండూ పెరిగి ప్రభుత్వాలపైన ఎక్కడ లేని ఆర్థిక ఒత్తిడి వస్తుంది. మన దేశంలో హెల్త్ కేర్ విభాగాలు, కమ్యూనిటీ సెంటర్స్, ఓల్డేజ్ హోమ్స్ ఈ షిఫ్ట్ గురించి తెలియక అన్ప్రిపేర్డ్గా ఉన్నారని డెమోగ్రాఫర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది, వాటికి కారణాలు ఏంటో అందరికీ తెలిసినవి కాబట్టి ఇక్కడ ప్రస్తావించడం లేదు. కొసమేర్పు ఏంటంటే జపాన్లో పిల్లల డైపర్ల కన్నా పెద్దల డైపర్లు ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.